హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్లైన్ హడావుడి. మనం డైలీ కర్రీస్ వండుకునేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన మసాలాలు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ వేసుకొని వండుకుంటే కర్రీకి వచ్చే టేస్టే వేరండి. అలా ఫ్రెష్గా నూరుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ తక్కువ క్వాంటిటీ అండ్ మన దగ్గర ఉన్న మిక్సర్ జార్లో అది గ్రైండ్ అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ సొల్యూషన్గా నేను ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నా. అదే వచ్చేసి నీమావారి ఎలక్ట్రిక్ గ్రైండర్. ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇదే అండి. ఇప్పుడు నేను చాలా మినిమం అమౌంట్ ఆఫ్ మసాలా అండ్ కొబ్బరి, ఎండుమిర్చి ఇవి నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. నేను చాలా తక్కువే తీసుకున్నా. మసాలా వేస్తున్నా. దీనికి మనం బౌలో అటాచ్డే ఉంటుందండి, మనం తీసి పెట్టడానికి ఉండదు. ఇది గ్రైండ్ చేసింది ఇలా. అండ్ నేను నెక్స్ట్ కొబ్బరి తీసుకుంటున్నా, ఎండు కొబ్బరి. ఇప్పుడు నేను ఇది 1 minute గ్రైండ్ చేసా. సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు, బిస్కెట్ అనిపిస్తుంది. ఇంకోటి కూడా గ్రైండ్ చేసి చూద్దాం. ఎండుమిర్చి వేస్తున్నా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను జస్ట్ 3 గ్రైండ్ చేశాను కదా, అండ్ నేను ఒక్కొక్కటి 1.5 minute గ్రైండ్ చేశాను. కానీ నాకు ఇక్కడ ఓవర్ హీట్ అయింది. ఇది కూడా ప్రాపర్గా గ్రైండ్ చేయలేదు. చూసారుగా ఫ్రెండ్స్, దీని మీద ఏమేమి గ్రైండ్ చేస్తుందని చూపించారు. ఇక్కడ చూసినట్టయితే కాఫీ, కరడమోమ్, నట్స్, స్పైసెస్. సో ఇప్పుడు నేనైతే మీ ముందే గ్రైండ్ చేసి చూపించాను కదా, నాకైతే నచ్చలేదండి. నేనైతే రికమెండ్ చేయను. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. మన ఛానల్ యొక్క మెయిన్ మోటో జెన్యూన్ రివ్యూ ఇవ్వడమే. సో ఇప్పుడు నేను ఇచ్చిన జెన్యూన్ రివ్యూ అనే అనుకుంటున్నాను. ఇదైతే నేను ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేస్ చేశాను, నాకు 350 పడింది. కానీ ఇప్పుడు ప్రైస్ అరౌండ్ 500 ఉంది. మీకు లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని కమెంట్ చేయండి, దాని లింక్ తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఇవాళ మన వీడియో. హోప్ మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది.